వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరండి. జనరల్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి ఆ గ్రూప్లో మీరు గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. మరి ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ మనకు ఎంసెట్ ఫేజ్ 2కి సంబంధించిన ఫిజికల్ రిపోర్ట్ అయితే జరుగుతూ ఉంది. మరి మొదటి రౌండ్లో వచ్చిన వాళ్ళైనా రెండవ రౌండ్లో వచ్చిన వాళ్ళైనా తప్పకుండా 28 అంటే వాళ్ళు 26, 28లోగా ఫిజికల్ రిపోర్ట్ కనుక మీరు చేయకపోతే కాలేజీకి వెళ్ళి మీ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అనవసరంగా వచ్చిన సీట్ను పోగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మనం చాలామంది చూసాం, ఫస్ట్ ఫేజ్లో కొంతమంది సీట్ వచ్చినా చేయని కాక సెకండ్ ఫేజ్ కోసం ప్రయత్నిస్తే అసలే సీట్ రాకుండా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా రెండవ రౌండ్లో తప్పకుండా కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేసి మరి థర్డ్ రౌండ్లో మళ్ళీ ప్రయత్నం చేయడంలో తప్పులేదు. థర్డ్ రౌండ్లో సీట్లు మారే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి. 1-2 రౌండ్లతో పోల్చినప్పుడు సీట్ల సంఖ్య కూడా చాలా తక్కువ కాబట్టి అవకాశాలు కొద్దిగా తక్కువనే ఉండొచ్చు. అయినా ప్రయత్నించడంలో తప్పులేదు. మరి కాలేజీ ఫిజికల్ రిపోర్టు చేయడానికి వెళ్ళినప్పుడు మనకు జనరల్గా కన్వీనర్ గారు కేవలం ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వమని చెప్పారు. కానీ జనరల్గా ఇది సాధారణంగా ఓపెన్ సీక్రెట్. ఇది అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ టోటల్ డాక్యుమెంట్స్ అడుగుతాయి. ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 2-3 జిరాక్స్ సెట్స్ ప్లస్ వాళ్ళ యొక్క కాలేజీ స్పెషల్ ఫీజు ఇవన్నీ అడగడం జరుగుతుంది. నిన్న మొన్న ఇచ్చిన పేరెంట్స్ రిపోర్ట్ ప్రకారం కొన్ని కాలేజెస్ కన్విన్స్ అవుతున్నాయి, కొన్ని కాలేజెస్ ఖచ్చితంగా స్పెషల్ ఫీజు కడితేనే వాళ్ళు జాయిన్ చేసుకుంటూ ఉన్నారు. ఇది పూర్తిగా కాలేజీల యొక్క నిర్ణయం పైన డిపెండ్ అయి ఉంటుంది. మరి ఒకవేళ మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళను థర్డ్ ఫేజ్కి వెళ్తామని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. లేదు వాళ్ళు తప్పనిసరి కట్టాలనుకుంటే కట్టాల్సిందే. ఒకవేళ కట్టినా మాకు థర్డ్ ఫేజ్ వస్తే వాపస్ ఇచ్చేలా మీరు వారితో రిక్వెస్ట్ చేయండి. ఎట్లాగో మీకు ఫీజు కానీ డాక్యుమెంట్స్ కానీ తప్పకుండా థర్డ్ ఫేజ్లో మీకు కాలేజీ మారితే ఇస్తారు. అది ఎంసెట్ కన్వీనర్ గారి గైడ్లైన్స్లో క్లియర్గా ఉంది. కానీ ఈ స్పెషల్ ఫీజు గురించి కానీ వీటి గురించి కొన్ని కాలేజెస్ అయితే ఇబ్బడిగా ఫీజులు వసూలు చేస్తూ ఉన్నాయి. డాక్యుమెంట్స్ కూడా టీసీ కాకుండా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. మరి డాక్యుమెంట్ తీసుకుంటున్నారు కాబట్టి మీ దగ్గర తప్పకుండా ఒక 2-3 సెట్స్ జిరాక్స్ తీసుకోండి. ఎందుకంటే ఆఫ్టర్ 4 years తర్వాత మళ్ళీ మీకు డాక్యుమెంట్స్ ఇస్తారు. కాబట్టి మీ దగ్గర జిరాక్స్ సెట్స్ ఉండాల్సిన అవసరం ఉంది. దేనికైనా అవసరం ఉంటే మళ్ళీ వాళ్ళ కాలేజీకి వెళ్ళి ఒరిజినల్స్ ఇవ్వమంటే ఇవ్వరు. కాబట్టి డాక్యుమెంట్స్ 2 or 3 సెట్స్ లేదా అట్లీస్ట్ ఒక 4-5 సెట్స్ జిరాక్స్ తీసి పెట్టుకుంటే మీకు భవిష్యత్తులో అవసరమయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఫిజికల్ రిపోర్ట్ చేయడానికి 2 రోజులే ఉంది కాబట్టి ఆల్రెడీ చాలామంది ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఉన్నారు. ఫిజికల్ రిపోర్ట్కి తప్పకుండా వెళ్ళండి. ఈరోజు సండే అయినా దాదాపు మెజారిటీ కాలేజీలు అయితే ఓపెన్ చేసి ఉన్నట్టుగానే మనకు సమాచారం వస్తూ ఉంది. అక్కడ కొన్ని కాలేజెస్ ఒకవేళ క్లోజ్ ఉన్నట్టయితే వాటికి ఫోన్ చేసి కనుక్కొని రేపు కానీ ఎల్లుండి కానీ జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మొత్తం మీద 28లోగా అంటే ఎల్లుండిలోగా మీరు ఫిజికల్ రిపోర్ట్ తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. మరి సీట్ క్యాన్సిలేషన్ డేట్ కూడా పెన్షన్ మనకు ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. దానిపై ఇంకా అధికారికంగా ఎంసెట్ కన్వీనర్ గారి నుంచి నిర్ణయం అయితే రాలేదు. మీకు వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా కేవలం 28 జూలై మాత్రమే లాస్ట్ డేట్ అనే విషయాన్ని గమనించండి. జస్ట్ మీరు ఎంసెట్ వెబ్సైట్కి వెళ్ళి మీ క్రెడెన్షియల్స్తో మీరు ఎంసెట్ సీటు క్యాన్సిల్ చేసుకోవచ్చు. బి కేటగిరీ వచ్చిన వాళ్ళు కానీ, జోసాలో వచ్చిన వాళ్ళు కానీ, మిగతా ఏదైనా సీట్లు వచ్చిన వాళ్ళు 28లోపు క్యాన్సిల్ చేసుకుంటే మీ అమౌంట్ మీకు ఆటోమేటిక్గా రీఫండ్ అవుతుంది. ఇది మనకు ఎంసెట్ ఫేజ్ 2కి సంబంధించిన సంక్షిప్త సమాచారం. థ్యాంక్ యూ.